ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ప్రధానంగా గురు మిథున రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, రవి మీన మేషరాశిలో సంచారం చేయటం, శని కుజుడు బుధుడు మీనరాశిలో సంచారం చేస్తారు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ మాసంలో ఆర్థిక స్థితిగతులు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ఆరోగ్యము, విద్య, అలానే ప్రధానంగా విదేశాలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ప్రధానంగా మకర రాశి వారికి మకరం, కుంభం, మీనం తృతీయ స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లో కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అధిక ఆదాయం బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో రవి యొక్క ఫలితం వల్ల కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులను, భూమి నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కూడా నిర్ణయం అనేది మీకు అనుకూలంగా ఉండటం, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మనం ఎంత కృషి చేస్తే అంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు సంబంధించిన వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ వెళ్ళే అవకాశాలు బాగా కలిసి వస్తుంటాయి. అలానే అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా శుభప్రదంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన విజయాలు సాధించడం ఒకటి. వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చక్కటి వివాహ సంబంధాలు ఏర్పరచుకుంటారు. ధనాదాయం అనేది మధ్య రకంగా మాత్రమే ఉంటుంది. ఆర్థిక పరంగా స్థితిగతులు అయితే మధ్య రకంగా ఉంటుంది. కొన్ని లావాదేవీల విషయంలో ఆశించినంత లాభాలు ఉండవు. అలానే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగ నియామకాల్లో తగిన ప్రోత్సాహం లభించడం ఒకటి. అలానే దైనందిన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశం, ఆధ్యాత్మిక పరంగా క్షేత్ర దర్శనాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగే అవకాశం ఉంటుంది. అలానే సమర్థత బాగా పెరగటం ఒకటి. అన్ని రకాలుగా ఉద్యోగం కానీ, వ్యాపార పరంగా కానీ, అలానే మెడికల్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్యలో చికాకు కలగటం ఒకటి. అలానే డబ్బులు వస్తున్నాయి కదా అని ఖర్చు పెడితే కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పిత్రార్జిత విషయంలో అన్నదమ్ముల మధ్యలో కూడా అనుకూలంగా ఉండటం ఒకటి. కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, పోలీస్ స్టేషన్ కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే అధిక ప్రయాణాల వల్ల కొంత డబ్బులు ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వివరించి నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులను వెతుకుతూ ఉంటారు వీళ్ళు. అలానే అకారణంగా ఆసుపత్రులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే సీజన్ వ్యాపారం వల్ల కూడా లాభాలు కలిగే అవకాశం ఉండటం, అలానే డబ్బు విషయంలో కొద్దిగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వివాహాలన్నీ కూడా ఫలించే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకు వెళ్ళండి. ఈ నెలలో ప్రధానంగా కొన్ని రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ఆ రెమెడీస్లో ఏ గ్రహాలైతే మనకు బాగలేదో ఆ గ్రహాలని మనం ప్రసన్నం చేసుకోవడం చాలా ప్రధానమైన విషయం. ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఏం భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. రాశిఫలం చూసిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మీరు పాజిటివ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అయితే ఇక్కడ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే నిజం అనేది మీరు తెలుసుకోవాలి. నిజం తెలుసుకోలేకపోతే అబద్ధం అనేది చాలా మంచిది కాదు. అంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా అసత్య ధోరణిలో ఉండవు. సత్యంలోనే తెలుసుకోవాలి. సత్యంలోనే మనం ఏదైతే నిజాన్ని తెలుసుకున్నామో ఆ నిజంలో మనకి చెడు ఫలితాలు రావటానికి, చెడు ఫలితాలు ఈ నెలలో వస్తాయని మనం తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా మనం అధిగమించాలి, ఎలా అవరోధించాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అని తెలుసుకొని ముందుకు వెళ్తే నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకున్నట్టే. అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడట. మనలో లోపాలని మనం చక్కగా సవరణ చేసుకున్నాం అనుకోండి, మనం ముందుకు వెళ్ళినట్టే మనం. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యలు ఉంటాయి ప్రతి వాళ్ళకు కూడా. ఆర్థిక పరంగా ఉండే సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఉండే సమస్యల్లో ఇక్కడ గురువు కారణం అవుతాడు.
అంటే గురువు 80% ఉంటే శుక్రుడు 20% ఉంటాడు. ఆ గురువు యొక్క దోషం పోవడానికి తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని కానీ, దత్త కవచాన్ని కానీ, అలానే మనం ప్రధానంగా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, గోవుని సేవ చేయటం ఒకటి, విద్యార్థులకు పుస్తక దానం చేయటం వల్ల ఈ గురువు యొక్క దోషం పోతుంది. అలానే శుక్రుడి యొక్క దోషం పోవాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, లలితా సహస్రనామ పారాయణం చేయాలి, వారాహ స్తుతి చేయటం ఒకటి, లక్ష్మీ గణపతి యొక్క స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. అంటే వివాహం కానీ స్త్రీ పురుషులకి తప్పకుండా, అమ్మాయిలకేమో వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అబ్బాయిలకు వచ్చేటప్పుడు కన్యా పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. శుక్రుడు సంబంధించిన హోమం చేసుకుంటే చాలా మంచిది. అలానే విద్యార్థులు వచ్చేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. అలానే అంగారకుడు మనకు బాగలేక రియల్ ఎస్టేట్ రంగం కానీ, వాహన ప్రమాదాలు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు రాహుకాలంలో దీపం పెట్టడమే కాకుండా నవనాగా మండల పూజ, నవనాగా మండల స్తోత్రాన్ని పఠించటం చాలా మంచిది. అలానే అంగారకాయుధ్మే శక్తి వస్తాయి ధీమే తన్నో భౌము ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి, అంగారకుడి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. అలానే ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు తప్పకుండా రవి యొక్క ఆరాధన చేయాలి. రవి యొక్క ఆరాధన చేసేటప్పుడు ప్రధానంగా ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, రవి సంబంధించిన ఆదిత్యుడి యొక్క స్తోత్ర పాలనం చేయటం మంచిది. అలానే కుజుడు బాగలేని వ్యక్తులు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం కూడా చాలా మంచిది. అలానే వ్యాపార పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు తప్పకుండా ఓం నమస్వ పంచాక్షరి, ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం, వీలైతే అష్టాక్షరి మంత్రం యొక్క హోమం చేయటం కూడా చాలా మంచిది. అలానే మానసికంగా బాధలు పడుతున్నారు, మెంటల్లీ డిజార్డర్ అవుతున్నారు అంటే చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. క్షీరపుత్రాయది అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, బియ్యాన్ని దానం చేయడం చాలా మంచిది. అలానే ప్రత్యేకంగా శత్రువుల యొక్క దోషం పోవటానికి కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. దాని తర్వాత వీళ్ళు ప్రధానంగా శని యొక్క దోషం అంటే ఎల్నాటి శని, అలానే జన్మశని, ద్వితీయ స్థానంలో శని, వ్యయశని, కంటక శని. కంటక శని అంటే 10వ స్థానంలో, అంటే కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటే వృత్తిపరంగా ఇబ్బందులు కలుగుతాయి అని అర్థం. అలానే అర్ధాష్టమ శని, అష్టమ శని, శని యొక్క దోషం పోవడానికి తప్పకుండా శని స్తోత్రాన్ని చదువుకోవటం, కవచాన్ని చదువుకోవటం, చక్కగా నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలా రాహుకేతులు అంటే అబ్రాడ్ వెళ్ళటానికైనా, పళ్ళల్లో ఆలస్యం జరుగుతున్నా నా రాహుకేతుల యొక్క ఆరాధన చేయాలి. రాహుకేతులకి ఏంటంటే అష్టనాగుల్ని దానం చేయటం, అష్టనాగ పూజ, ద్వాదశ నాగమండల పూజ ఒకటి, వీలైతే సర్పసూక్త పాశుపతాస్ రుద్రాభిషేకం, 2 జంట సర్పాలని దానం చేయటం చాలా మంచిది. కేతు యొక్క దోషం ఉంటే గరికతోటి గణపతి యొక్క ఆరాధన చేయటం, అలా రాహు యొక్క దోషాన్ని కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి ఏదైతే జాతకపరంగా దోషం ఉంటుందో ఆ దోష నివారణ చేసుకొని ముందుకెళ్ళాలి. అయితే ప్రతి నెలలో కూడా మాస ఫలాల్లో మనం చెప్పేది ఏమిటంటే ఇవన్నీ కూడా ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. మనకు 2 సిస్టమ్స్ ఉంటాయి. అందులో ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే గోచార పరంగా చెప్పేది, నాటల్ చార్ట్ అంటారు, బర్త్ చార్ట్ అంటారు. ఆ బర్త్ చార్ట్ను మనం చూసుకోవటం ఇంపార్టెంట్. ఇక్కడ బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ గోచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండానికి కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల్లో ఆకులు ఉంటాయి. ఆకులు ఎలా ఉంటుంది, సహజంగా ఏంటంటే మనకి రైన్ సీజన్లో వస్తుంది, వింటర్ సీజన్ అలా ఉంటుంది, సమ్మర్ సీజన్లో కిందకి రాలిపోతూ ఉంటాయి. అలానే బర్త్ చార్ట్ అనుకోండి, వేళ్ళు అంటే వేళ్ళు అనేవి చాలా స్టాండర్డ్. అంటే వేళ్ళు అంటే ఏంటంటే ఆ వేళ్ళకి బాగా నీళ్లు పోస్తే ఆ చెట్టు బాగా ఎక్కువ వస్తుంది. కాబట్టి అక్కడ వేళ్ళు అంటే ఏంటంటే బర్త్ చార్ట్, ఆ వేళ్ళే చాలా ఇంపార్టెంట్ చెట్టుకి, ఆ బర్త్ చార్టే ఇంపార్టెంట్. ఎందుకు గోచారం చెబుతున్నారంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలి. కాబట్టి విత్ ఇన్ సెకండ్లో జరిగే మార్గమే గోచారం అంటారు.
కాబట్టి గోచారాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అయితే ఏంటంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బర్త్ చార్ట్‌లో 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. అంటే రాశి, హోర, ద్రేకాణము, అలానే నవాంశమని, సప్తమాంశమని, దశమాంశమని, త్రింశాంశని ఈ చార్ట్‌లనేది 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. ఈ డివిజనబుల్ చార్ట్స్‌లో D16 చార్ట్స్ అంటారు. అంటే ఒక్కొక్కటి ఒకటి. వివాహం కాలేదనుకోండి సప్తమాంశ చక్రాన్ని చూడాలి. సంతానం కలగకపోతే. వివాహం యొక్క దోషం ఉందనుకోండి నవాంశ చక్రాన్ని చూడాలి. అంటే వివాహానికి నవాంశము, సంతానానికి సప్తమాంశము, వృత్తిపరంగా ఉండేదానికి దశమాంశం. దీంతో పాటు యాడ్ చేయాల్సిన రాశిచక్రం, భావచక్రం. అంటే ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సప్తమాంశం ఏంటంటే సంతానానికి సంబంధించినవి. వివాహానికి సంబంధించి D9 చార్ట్స్ అంటారు. అంటే ఈ చార్ట్స్ అన్నీ కూడా తల్లిదండ్రులకు ఏ విధంగా ఉండబోతుంది, మనకి ఎప్పుడు వివాహం అవుతుంది, ఆర్థిక స్థితిగతులు ఎలా మెరుగుపడతాయి, ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ పరంగా ఏ విధంగా ఉండబోతుందని మన లగ్నకుండలో రాశిచక్రంలో ద్వాదశ భావాల్ని అనాలిసిస్ చేయాలి. ద్వాదశ భావాల్ని మనం అనాలిసిస్ చేస్తేనే మనకు విషయం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఎలా పడితే అలా మన జాతకాన్ని చెప్పించుకొని ఏదో గురువు గారండి ఏదో నిజం చెప్పొద్దండి, మేము అబద్ధం చెప్పండి అనేవాళ్ళు ఎప్పుడూ నా దగ్గరికి రావద్దండి. నిజాన్ని తెలుసుకుని బాగుపడే వాళ్ళు మాత్రమే నాయకంటి మల్లికార్జున శర్మ గారి దగ్గరికి రావాలి. ఎందుకంటే నిజం తెలుసుకుంటేనే మీ వల్ల మిమ్మల్ని మేము సేవ్ చేయగలుగుతాం. మీరు బాగుపడే అవకాశం ఉంటుంది. ఏదో నిజాన్ని తెలుసుకోకుండా ఎవరో గురువు గారిని సంప్రదించి నిజం చెప్పండి, నాకు నెగిటివ్ వద్దండి, పాజిటివ్ చెప్పండి అంటే ఏందా పాజిటివ్ చెప్పడం? జరిగేది ఏదైనా జరుగుతుంది. మనం చెప్పినా చెప్పకపోయినా జరిగేది ఏదైనా జరుగుతుంది. కానీ నిజాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మనం చాలా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అందువల్లే స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. చెప్పంగానే జరగదు. గుర్తుపెట్టుకోండి. నిజాన్ని తెలుసుకున్నారనుకోండి మనం సూపర్ స్టార్స్ అయిపోతాం. అలాంటి విషయాలు తెలుసుకొని మనం ముందుకెళ్తేనే లైఫ్ అనేది ఉంటుంది. నేను 14 పుస్తకాలు 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయుగము, కాలసర్పయుగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రములు పార్ట్ 1 పార్ట్ 2, స్వప్నశాస్త్రము, దాంతోపాటు నవగ్రహ దోషాలకి తొలగిపోవడానికి దశమహావిద్యల యొక్క స్తోత్ర పారణ, అమ్మవారి యొక్క పారణాలు, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు ప్రత్యేకంగా వివాహ మార్తాండము, జాతక చంద్రిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు మమ్మల్ని కూడా మీరు సంప్రదించవచ్చు. అయితే జాతక పరంగా ఏంటంటే క్లారిటీ తెలుసుకోవాలి. అలానే మా వెబ్సైట్ ఉంటుంది www.nayakanti.com కానీ nayakanti.in కానీ. ఎవరైనా సరే నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నా స్క్రీన్ మీద స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు తెలుసుకోండి. మీ అందరికీ కూడా ఏ డౌట్ ఉన్నా నా నెంబర్కి పర్సనల్గా నా నెంబర్కే వస్తుంది. నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీరు బాగుపడాలనుకునే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. టైం పాస్ అయిన వాళ్ళు, ఊరికి మాట్లాడదాం అనుకునే వ్యక్తులు ఫోన్ చేయొద్దండి. అయితే మాట్లాడొచ్చు, దాని తప్పు లేదు. నిజాన్ని తెలుసుకోవాలి, నేను బాగుపడాలి, నాయకంటి గారి దగ్గరికి వెళ్ళి నేను బాగుపడాలి అనే వ్యక్తులు మాత్రమే మీరు ఫోన్ చేయండి దయచేసి. మీ అందరికీ కూడా మంచి జరగాలని శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.